కాంచి కావచ్చు, తర్వాత 7 ఏండ్ల శ్రమల్లో విడవబడ్డవారు కావచ్చు, హతసాక్షుల వల్ల వాళ్ళు మొదటి పునరుద్ధానం పొందుతారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో కూడా కఠినంగా ఉండి మనం చూస్తాం, ప్రయాణంగా చూస్తాం. ఈ 7 ఏళ్ల శ్రమలు వచ్చే కొంతమంది ఏం చేస్తారు చెప్పండి, ఇంకా దేవుణ్ణి దూషించారు. వారు మారుమనసు పొందల, దూషించారు. అంటే అలాంటి వారందరూ, కాబట్టి విడవబడిన వారందరూ, 7 ఏండ్ల శ్రమంలో మిగిలిన వారందరూ, దుర్మార్గులు, పాపులు, అవిశ్వాసులు, భక్తిహీనులందరూ కూడా రెండవ పునరుద్ధానంలో పాలి భాగస్తులు అవుతారు. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధులందరూ మొదటి పునరుద్ధానంలో, పాపులందరూ రెండవ పునరుద్ధానంలో పాలు పొందుతారు. అంటే ఇప్పుడు మొదటి పునరుద్ధానం ఎప్పుడు మనం చెప్పుకున్నాం కదా. మొదటి పునరుద్ధానం ఎప్పుడు? 7 సంవత్సరం, అంటే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు సజీవులు వెంట పెట్టుకొని వస్తాడు మధ్యాకాశంలో. సంఘం ఎత్తబడిన తర్వాత, ఇప్పుడు ఎత్తబడేటప్పుడు ముందు ప్రభు ఏం చేస్తున్నాడు అక్కడ? తెస్సలోనికైన పత్రిక ఏమన్నది? ప్రభువునందు మృతులు ఆయన సజీవులుగా చేసుకుని వారిని వెంట పెట్టుకొని మధ్యాకాశం కోసం. అదే పునరుద్ధానం. ఎప్పుడు పునరుద్ధానం జరుగుతుందంటే మనకి పరిశుద్ధులకి ఎప్పుడు జరుగుతుందండి అంటే యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చే టైంలో వారిని లేపి సజీవులు తీసుకొని వెంట పెట్టు, అదే పునరుద్ధానం అక్కడ. అయితే భూమి మీద ఉన్న బ్రతుకున్న పరిశుద్ధులేమో రెప్పపాటులో మార్పు చెంది మేఘాల మీద కొనిపోబడి, అలా అంటే పునరుద్ధాన దేహం వచ్చేస్తుంది. మార్పు చెందుతాం, చనిపోరు, మార్పు చెంది మేఘాల మీద కొనిపోబడి ప్రభువుని ఎదుర్కొంటాం. ఇది మొదటి పునరుద్ధానం. అంటే పరిశుద్ధులు తిరిగి లేపబడి వారందరిని వెంట పెట్టుకొని వస్తారు. అది మొదటి పునరుద్ధానం. కాబట్టి ఇప్పుడు ఈ మొదటి పునరుద్ధానం ఉన్నారు కదా, 7 సంవత్సరాలు సంతోషం విందు ఉంటుంది. ఇప్పుడు 7 సంవత్సరాలు భూమి మీద ఉన్న వారికి ఏముంది? విడవబడ్డ వారికి శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత ఏం స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాం? 1000 ఏండ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. 1000 ఏండ్ల పరిపాలనలో పరిశుద్ధులందరూ కూడా ఇందా మనం చెప్పుకున్నట్లు వారందరూ మొదటి పునరుద్ధానంలో పాలుగల వారందరూ 1000 ఏండ్ల పరిపాలనలో ఏం చేస్తారు? వాళ్ళు రాజ్యం చేస్తారు, రాజులు అవుతారు, యాజకులుగా ఉంటారు యేసుక్రీస్తుకి. వీళ్ళు పరిశుద్ధులందరూ మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచిన వారందరూ. మరి ఈ ఎవరు ఏలుబడి కింద ఎవరు ఉంటారంటే విడబడ్డ వారందరూ కూడా 7 శ్రమల్లో విడబడి బ్రతికుంటారు సార్. వాళ్ళందరినీ విడబడ్డ వారిని పరిశుద్ధులు ఏలుబడి చేస్తారు. అక్కడ మనం 1000 సంవత్సరాలు ఉంటాయి. ఈ 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు పాపులందరూ చనిపోయిన వారందరూ, కడమ మృతులు, దుర్మార్గులు వాళ్ళందరూ రెండవ పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. 12వ వచనంలో కనబడదు. ఇప్పుడు మనకి 4వ ప్రశ్న ఆన్సర్ ఏంటంటే, రెండవ పునరుద్ధానం ఎవరంటే అవిశ్వాసులుగా, భక్తిహీనులుగా, పాపంలో చనిపోయిన వారు, లేదా దుర్మార్గులుగా చనిపోయిన అపవిత్రులుగా పాపులందరూ కూడా రెండవ పునరుద్ధానం తిరిగి లేస్తారు. వారు ఎందుకు తిరిగి లేస్తారంటే, వారు తిరిగి లేచిన తర్వాత ప్రభువు దగ్గర, ధవల సింహాసనం దగ్గర, ఆయన దగ్గర నిలబడి వాళ్ళు చేసిన తప్పిదాల విషయమై వాళ్ళు తీర్పులో నిలబడి అవమానపరచబడి అక్కడ చూస్తాం. చూడండి, దానియేలు గ్రంథం రండి చూద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. అంటే సమాధులు అనగానే మనం తాత్కాలిక భూమి మీద ఈ సమాధులు అనుకుంటాం. వాస్తవానికి ఈ సమాధులు కాదు. బైబిల్ పండితులు వాక్యం చెప్పేది అంటే, సమాధులుగా మృత్యు నందిన వారు పరిశుద్ధులు, వారు ఆల్రెడీ ప్రభువునందు నిద్రావస్థలు ఎక్కడ ఉన్నారంటే ప్రభువునందు నిద్రిస్తున్నారు. అది సమాధులతో పోల్చబడింది. వాళ్ళు పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారంటే పరదేశంలో విశ్రాంతిలో ఉన్నారు, నిద్రలో ఉన్నారు. అందుకే ప్రభునందు మృతి నందిన వారు అంటారు, నిద్రించిన వారు అంటారు. అది సమాధి అని, నిద్ర అని. వాళ్ళు ప్రభు తిరిగి లేపుతాడు. చదవండి. ప్రభునందు మేల్కొందురు, కొందరు నిత్య జీవం, అంటే మొదటి పునరుద్ధానంలో పాలుగల వారేమో నిత్య జీవం అనుభవిస్తారు. ఆ తర్వాత కొందరంటే రెండోవారు దుర్మార్గంగా జీవించి, భక్తిహీనంగా జీవించి రెండోసారి తిరిగి లేస్తారు చూసారా, వీళ్ళు రెండో పునరుద్ధానంలో తిరిగి లేచేవారు. వీళ్ళు ఎలాగంట నింద పాలుగుటకు, అక్కడ పదం గమనించి, నిత్యము హేయులగుటకును మేలుకుంటారు. అది ఇప్పుడు 2 సార్లు మేలుకుంటారు. ఎక్కడి నుంచి? ఇక్కడ భూమి మీద సమాధులు కాదు. చాలా మంది తెలియక ఒకప్పుడు మేము అదే అనుకున్నాం, కానీ ఈ భూమి మీద సమాధుల నుంచి లేవడం కాదు. ఆల్రెడీ అసలుకి చనిపోయిన వ్యక్తి ఆల్రెడీ పరదేశకి వెళ్ళాడు కదా. పరదేశకి వెళ్ళి మళ్ళీ భూమి సమాధికి వస్తాడా? మళ్ళీ ఈ సమాధికి రాడు. వాళ్ళు పరదేశంలో ఉన్నారు, నిద్రలో ఉన్నారు, అక్కడ తిరిగి లేస్తారు. కాబట్టి అయితే మరణించిన వారి ఆత్మలు నిద్రలో ఉన్నారు, విశ్రాంతులు, అక్కడ తిరిగి లేవడం, దాన్ని పునరుద్ధానం అంటారు. అయితే ఇప్పుడు నిందపాలు నిత్యము హేయులగుటకు, అంటే రెండవ పునరుద్ధానంలో పాపులు తిరిగి లేచిన వాళ్ళు దేనికంటే నిత్యము హేయులుగా అవుతారు, నిత్యము శిక్ష పొందటానికి. అది ఎక్కడంటే 20వ అధ్యాయంలో 12, 13, 14, 15 వచనాల్లో ధవల సింహాసనం తీర్పు అనంతరం, ఆ తీర్పు అయిపోయిన తర్వాత
వాళ్ళని ఇంకా వాళ్ళ ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడినట్టు కనబడలేదో అట్టి వారందరూ రెండవ మరణానికి అగ్నిగుండానికి వెళ్తారు. అంటే రెండవ పునరుద్ధానంలో తిరిగి లేచిన వారందరూ ఎక్కడికి వెళ్తారు అంటే వీళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు. మొదటి పునరుద్ధానం తిరిగి లేచిన వారందరూ 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. వీరు ఎక్కడికి వెళ్తారు? వీరు చెప్పండి, ఎక్కడికి వెళ్తారు? స్వరూప ప్రావి ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? అర్థమైందా? కొంచెం మనసు పెట్టాలి, అయితే అర్థం కాదు కదా. ఆ మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచిన వారు దాని గురించి చెప్పాడు కదా, వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. మొదటి పునరుద్ధానంలో తిరిగి లేచిన వారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. రెండవసారిగా దుర్మార్గులు పాపంలో చనిపోయి తిరిగి లేచిన రెండవ పునరుద్ధానం తిరిగి లేచిన వారు నిత్యము హేయమవటానికి లేదా నిత్య శిక్షకు అగ్నిగుండానికి పాత్రలవుతారు. ఇది మనం ఇప్పుడు 4 ప్రశ్నలు మనకు సమాధానం. ఒకటి, పునరుద్ధానానికి గల పేర్లేంటి మనం చూస్తున్నాం. రెండవది, ఎన్ని పునరుద్ధానాలు ఉన్నాయి? 1, 2 పునరుద్ధానాలు చెప్పుకున్నాం. మూడోది, మొదటి పునరుద్ధానం ఎవరున్నారు? వాళ్ళు మనం చెప్పుకున్నాం, పరిశుద్ధులు, భక్తులు, అసాక్షిణులు. నాలుగో ప్రశ్న, రెండవ పునరుద్ధానం ఎవరంటే పాపులుగా విడవబడ్డ వారందరూ, దుర్మార్గంగా జీవించిన వారని చెప్పుకున్నాం. ఇప్పుడు ఐదో ప్రశ్న ఏంటంటే, మొదటి పునరుద్ధానం పాలు గలవారు ఎందుకు ధన్యులు? దీంట్లో ఇంకో ప్రశ్న కూడా, 5లో ఇంకో ప్రశ్న ఉంది. ఎందుకు వీళ్ళకి రెండవ మరణానికి, వీరి మీద రెండవ మరణానికి అధికారము లేదు? ఆ మాట చూద్దాం. చూడండి, ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మొదటి పునరుద్ధానంలో ఆ పదం చదవండి. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనం. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనం చదవండి. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులను, ఇచ్చి వారి మీద రెండవ మరణమునకు అధికారం. అంటే ఎందుకు ధన్యులు వీళ్ళు? మనకి ఇప్పటికే తెలుస్తున్నారు కొంతవరకు. ఎందుకు ధన్యులు చెప్పండి? మొదటి పునరుద్ధానం వాళ్ళు ఎందుకు ధన్యులయ్యారు? రెండవ పునరుద్ధానం ఎందుకు ధన్యులు కాలేదు? ఎందుకంట స్వరూపాభి ఏమర్థమైంది చెప్పండి? రెండవ పునరుద్ధానంలో వారు ఎందుకు ధన్యులు కాదు? మొదటి పునరుద్ధానం ఎందుకు ధన్యులు? మొదటి పునరుద్ధానం లేచిన వారు నీతిమంతులు నిత్య జీవానికి వెళ్తారు. రెండవ పునరుద్ధానం లేచిన వాళ్ళు తీర్పులో ఉంటారు, ధవల సింహాసనం నిత్య శిక్షలకు అగ్నిగుండానికి వెళ్తారు. అది అంటే ఇప్పుడు ఎవరు ధన్యులు? అగ్నిగుండానికి వెళ్ళే వాళ్ళు ధన్యులా? నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ధన్యులా? నిత్య జీవానికి వెళ్ళే వాళ్ళు ధన్యులు కదా. ధన్యులు అనే పదం మనకి ఇంకా కొన్ని విషయాలు ఉంటాయి కదా. ఎవరు ధన్యులు అంటే, యెహోవా తమకు దేవుడుగా గల జనులు. కీర్తన 32 అధ్యాయం ఉంటుంది, అతిక్రమ పరిహారం నొందిన వాడు, పాపమునకు ప్రాయశ్చిత్తం నరుడు ధన్యులు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. యెహోవా తమ ప్రభువునందు మృత్యు నొందిన మృతులు ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధన్యులు. తెస్సలోనిక పత్రికలో రాబడింది ప్రభువును. అంటే ఇలాగ మనం చూస్తే ఎందుకు ధన్యులు అంటే, వీళ్ళు రెండవ పునరుద్ధానం దాకా ఉండరు. ఆ నిత్యమైన ధవలసింహ తీర్పు దగ్గరికి, నిత్య నరకాగ్ని గుండానికి వెళ్ళరు. రెండవ అనుభవంలోకి వెళ్ళేవారు, రెండవ సెకండ్ గుంపులో అనుభవంలోకి వెళ్ళరు. ఈ మొదటి వారు ఎందుకు ధనులు అంటే, ఆ శిక్షణకు వెళ్ళరు కనుక వీళ్ళు నిత్య జీవనంలోకి వెళ్తారు కాబట్టే ధన్యులు. ఎవరైతే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారో, చూడండి అన్నమాట. 21 అధ్యాయం చూద్దాం. ప్రకటన గ్రంథం 21 అధ్యాయం. ప్రకటన 21 అధ్యాయం 23. ఆ పట్టణములో ప్రకాశించుటకైన సూర్యుడైన చంద్రుడైన దానికి అక్కర్లేదు, దేవుని మహిమే దానిలో ప్రకాశించినది. గొర్రెపిల్ల దానికి, అంటే ఈ పట్టణంలో ప్రవేశించుచున్నారు వారు, మహిమతో దానిలో ప్రవేశిస్తున్నారు. గొర్రెపిల్ల జీవగ్రంథం రాయబడిన వారు ఇందులో 27వ వచనం రాయబడింది కదా. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం అందు రాయబడిన వారే దానిలో, అంటే దేనిలో? పరలోక పట్టణంలో. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఎందుకు ధన్యులు అంటే, వీళ్ళు అగ్నిగుండానికి వెళ్ళరు, మొదటి పునరుద్ధానం గలవారు. వీళ్ళు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు, నిత్య జీవంలో ప్రవేశిస్తారు, దేవుని పరలోక పట్టణంలో ప్రవేశిస్తారు. అంతేకాదు, ఎందుకు ధన్యులు అంటే, వీళ్ళు 1000 సంవత్సరాలు ఏం చేస్తారంటే, వీళ్ళు మొదటి పునరుద్ధానంలో పాల్గొలవారు పరిపాలన చేస్తారు. అలాంటి పరిపాలన ఎవరు చేయలే, ఎప్పుడు గతంలో ఎక్కడ జరగల. అలాంటి పరిపాలన యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేములో రాజధాని చేసుకుని ఆయన భక్తులు పరిపాలన చేయబోతున్నారు. అంటే ఆయన ఆధ్వర్యంలో చేయబోతున్నారు. ఆయన రారాజుకుంటాడు, పిల్లలు ఆయన బిడ్డలందరూ రాజులుగా ఉంటారు. కనుక మనం చూస్తే అందుకే ధన్యులు. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఇప్పుడు చూస్తే కలవరాలు దేశాల్లో, ప్రపంచాల్లో నెమ్మది లేదు. ఆ దినాల్లో సుభిక్షమైన, శాంతవంతమైన, న్యాయవంతమైన, అసలు మహిమకరమైన పరిపాలన. అందుకు ధన్యులు. కాబట్టి ఈ పరిపాలన చూసి చాలా మంది సంతోషపడుతూ ఉంటారు, కొంతమంది మెచ్చుకొని, కొంతమంది అతిశయిస్తుంటారు. ఇది సరైన పరిపాలన ప్రపంచంలో కాదు, కానీ అసలైన పరిపాలన ప్రవేశిస్తున్న 1000 ఏళ్ళ పరిపాలన వచ్చేదే అసలైన పరిపాలన. అసలు పరిపాలన ఏంటో
అప్పుడు ప్రభు చూపిస్తాడు. దాని అర్థం ఏంటో అప్పుడు ఆయన చూపిస్తాడు. అది శాంతవంతం. గతంలో మనం చెప్పుకున్నాం కదా, 1000 సంవత్సరాల పరిపాలన, పాత నిబంధనలు కొన్ని ప్రవచనాలు మనం చూసాం. అక్కడ ఏ హాని చేయదు, జంతువులు ఒకదానికి మనుషులు కాని ఉండదు, అదిలో పాపం ఉండదు కదా, శత్రువు ఉండడు కదా. అది 1000 సంవత్సరాలు ఎంత అద్భుతమైన పరిపాలన అండి. ఇప్పుడైతే ఎక్కడ చూసినా శత్రువు, ఎక్కడ చూసినా పరిస్థితి, ఎక్కడ చూసినా మరణమే, ఎక్కడ చూసినా ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రపంచంలో. అందుకే మొదటి పునరుద్ధానం పాలుగల వారు ధన్యులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తే వారు 1000 సంవత్సరాల పరిపాలన చేస్తారని, తిరిగి లేస్తారు, మొదట లేస్తారు, అందుకు ధన్యులు వాళ్ళు. వాళ్ళకి అలాగే చూస్తే మనం నిత్య జీవంలోనికి పాత్రలుగా లేస్తున్నారు, అందుకు ధన్యులు. 1000 సంవత్సరాలు పరిపాలన ఉంటారు, అందుకు ధన్యులు. అంతేకాదు, ఇట్టి వారి మీదకు రెండవ మరణానికి అధికారము లేదు, అందుకే ధన్యులు. ఆ మాట ఉంది కదా, పరిశుద్ధులను ఉందరు ఎట్టి వారి మీద మొదటి పునరుద్ధానంలో పాల్గొందిన వారి మీద. ఈ మొదటి